అశ్వన్ తిరిగి తిరిగి నీళ్లు లేని సముద్రంలోకి, అంటే సముద్రం నీళ్లని అగస్త్యుడు తాగుతాడు అని ముందు కథలో చెప్పుకున్నాం కదా, వెళ్ళి మాయమవుతుంది. సగరకుమారులు యాగాశ్వన్ వెతుకుతో సముద్ర గర్భంలోకి వెళతారు. అశ్వన్ ఆనవాళ్లు కోసం ఖాళీగా ఉన్న సముద్రాన్ని తిరగతోడుతూ వెళతారు. వెళ్లగా వెళ్లగా వారికి కపిలముని ఆశ్రమం కనిపిస్తుంది. అంతట బిలబిలమంటూ సగరకుమారులు కపిలముని ఆశ్రమంలోకి చొరపడతారు. తపస్సులో ఉన్న కపిలమునిని నానా రకాల దుర్భాషలాడతారు సగరకుమారులు. అది విని కోపంతో కనులు తెరచి చూస్తాడు కపిలముని. వెనువెంటనే ఆయన కనుల నుండి నిప్పులు వర్షించి 60,000 మంది సగరకుమారులు ఒక్కసారిగా భస్మమైపోతారు. ఈ విషయం నారదముని చెప్పగా తెలుసుకుని సగరుడు దుఃఖించాడు. సగరుని చిన్న భార్య సైభ్యకి అసమంజసుడనే ఒక కుమారుడున్నాడని చెప్పుకున్నాం కదా. అతనికి అంశవంతుడు అనే ఒక కొడుకున్నాడు. అతన్ని పిలిచాడు సగరుడు.